హాయ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ నుంచి లేకపోతే అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ వన్ బాగా రిపీట్ అవుతుంది లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపాలజీస్ అని చెప్పొచ్చు వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ అండ్ డిరైవింగ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ విత్ ద ఫీడ్బ్యాక్ ఒక పిక్చర్ నుంచి డెరివేషన్ చేయాల్సి వస్తుంది కన్సిడరింగ్ ద బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ బ్లాక్ డయాగ్రామ్ గైజ్ అదే బిగినర్కి అదే చదువుకునే స్టూడెంట్కి ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కి సజెషన్ ఏంటి అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ద బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆల్రైట్ ఫీడ్బ్యాక్ topology one of the important feedback topology and here we have the ఇక్కడ వచ్చేసి లోడ్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా లోడ్ రెసిస్టెన్స్ అండ్ ఎక్కడైతే మనం V0 కలెక్ట్ చేసుకుంటాము V0 ఓవర్ హియర్ సో మధ్యలో ఈ డెరివేషన్ చేసే క్రమంలో మధ్యలో ఒక చోట గెయిన్ ఈక్వేషన్ వోల్టేజ్ గెయిన్ ఈక్వేషన్ ఉపయోగపడుతుంది వాట్ ఈస్ దట్ వోల్టేజ్ గెయిన్ ఏవి ఈజ్ ఈక్వల్ టు V0 బై VI రైట్ ఇక్కడ నుంచి V0 విల్ బీ AV ఇంటూ VI సో ఎక్కడైతే మనం V0 చూస్తామో దట్ కెన్ బీ రీప్లేస్డ్ విత్ AV ఇంటూ VI రైట్ ఇదొకటి అదొకటి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అండ్ ఫీడ్బ్యాక్ మెయిన్ యాంప్లిఫైయర్ ఇది వచ్చేసి మెయిన్ యాంప్లిఫైయర్ ఇది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ కదా ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ రైట్ అండ్ యాంప్లిఫైయర్ అన్నప్పుడు ఇన్పుట్ ఉంటుంది అవుట్పుట్ ఉంటుంది సో డెఫినెట్గా గెయిన్ అవుట్పుట్ బై ఇన్పుట్ క్వాంటిటీ గెయిన్ అండ్ ఫీడ్బ్యాక్కి వీ హ్యావ్ అ స్టాండర్డ్ నొటేషన్ బీటా అని చెప్పి స్టాండర్డ్ నొటేషన్ అది ఓకే సో ఇదిగోండి ఇది చెప్తే ఈ టర్మ్ వోల్టేజ్ అన్నారు కదా వోల్టేజ్ అంటే అవుట్పుట్లో వోల్టేజ్ గురించి మాట్లాడుతున్నాము ఇది ఈ వర్డ్ ఏదైతే ఉందో ఇది లైక్ అవుట్పుట్లో ఏ పారామీటర్ని మనం తీసుకుంటున్నామో అది కన్సిడర్ చేసుకుంటున్నాము అండ్ సిరీస్ అంటే ఇన్పుట్లో సిరీస్లో ఇస్తున్నామా లైక్ రెండు రకాలు కదా ఇన్పుట్లో ఏ క్రమంలో ఇన్పుట్కి మళ్ళీ ఎలాగా యాడ్ చేస్తున్నాం సిరీస్లోనా షంట్లోనా సో ఇన్పుట్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇన్పుట్లో ఎలాగ యాడ్ చేస్తున్నాం చెప్పేది ఇది రైట్ సో అండ్ రిమెంబర్ వోల్టేజ్ వచ్చేసి సిరీస్గా యాడ్ చేస్తారు రైట్ అండ్ కరెంట్ ఎప్పుడు షంట్లో యాడ్ చేస్తారు లైక్ కరెంట్ సిరీస్లో దెర్ విల్ బీ ఏ క్వశ్చన్ కరెంట్ ఎందుకు సిరీస్లో ఇవ్వకూడదంటే అది పిచ్చితనం అది కరెంట్ సిరీస్లో కరెంట్ వచ్చేసి నాట్ లైక్ షంట్లో యాడ్ చేస్తాం ఇలా ఉన్నప్పుడు ఇలాగా రెసిస్టెన్స్ ఇలాగా ఇది I1 ఇది I2 దెన్ ఇట్ విల్ బీ I ఆర్ ఎల్స్ రివర్స్లో ఇక్కడ దాకా I ఉంటుంది దీని తర్వాత I2 ఇది I1 ఇలాగ చూడండి ఇది షంట్ అన్నట్టు సిరీస్ అంటే లైక్ ఒక కరెంట్ I2 మళ్ళీ తీసుకొచ్చి I1 ఇది ఎలా అది లైక్ క్లోజ్ లూప్లో ఇన్ సిరీస్ స్టూపిడిటీ అది పిచ్చితనం అది రైట్ సో రిమెంబర్ కరెంట్ వచ్చేసి షంట్లో యాడ్ చేస్తాము వోల్టేజ్ వచ్చేసి సిరీస్లో యాడ్ చేస్తాం సో అందుకనే ఇన్పుట్లో మళ్ళీ వోల్టేజ్ని కన్సిడర్ చేస్తాం రైట్ సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి రైట్ సో అంటే ఈ టోపాలజీలో అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్లో కూడా కన్సిడర్ చేయాల్సింది వోల్టేజే రైట్ ఇది ఇండైరెక్ట్గా ఇచ్చినట్టు సిరీస్ వాట్ ఈస్ గివెన్ ఇన్ సిరీస్ వోల్టేజ్ ఈస్ గివెన్ ఇన్ సిరీస్ బ్యాక్ టు ద ఇన్పుట్ కరెంట్ ఎప్పుడు సిరీస్లో ఇవ్వరే అది ఇట్స్ అ స్టూపిడిటీ టాకింగ్ అబౌట్ దాట్ కరెంట్ సిరీస్లో ఇచ్చామనడానికి రైట్ సో అండ్ వోల్టేజ్ ఇదిగోండి లోడ్ రెసిస్టెన్స్ RL ఉంది అండ్ శాంప్లింగ్ పారామీటర్ వచ్చేసి వోల్టేజ్ ఇలాగ కనెక్ట్ చేస్తే ఈ కనెక్షన్ తీసుకుంటే ఇదిగోండి ఈ కనెక్షన్ ఎప్పుడైతే ఈ కనెక్షన్ తీసుకుంటామో అప్పుడు పాజిటివ్ నెగటివ్ వోల్టేజ్ని మనం తీసుకున్నట్టు రైట్ సో ఇది అండ్ బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ లైక్ ఇక్కడ V0 అయితే తీసుకున్నాము అదే V0 ఇక్కడ ఇచ్చాము సో అవుట్పుట్ విల్ బీ ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ బీటా V0 రైట్ సో ఇప్పుడు ఈ వోల్టేజ్ని మనము సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం దేనికి సిరీస్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ హియర్ Vin ఈజ్ ద ఇన్పుట్ వోల్టేజ్ టు ద ట్రాన్సిస్టర్ అండ్ ఇదిగోండి we will have Vs ఇక్కడ వచ్చేసి Vs that signal which is to be amplified
ఏ సిగ్నల్ని అయితే మనం యాంప్లిఫై చేయాలనుకుంటున్నామో అది ఇది. Vin ఈజ్ ద వోల్టేజ్ విచ్ రీచెస్ ద ట్రాన్సిస్టర్. చాలా తేడా ఉంది Vinకి Vsకి. ఆల్రైట్. సో ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది సిరీస్లో మనము గివింగ్ బ్యాక్ టు ద ఇన్పుట్, సిరీస్లో ఇన్పుట్కి ఫీడ్ చేస్తున్నాం. రైట్, దిస్ ఇస్ ద కంప్లీట్ వన్. అండ్ ఇదే కాదు, మెయిన్ యాంప్లిఫైయర్కి ఇదిగోండి, ఇది Rin, ఆల్రైట్, Rin అండ్ R0, జనరేటర్ AVVI ఉంది. హోల్డ్ ఆన్, ఇది ఇంతేనా? ఇది బట్టి పట్టండి, ఇది గుర్తుపెట్టుకోండి, దీనికి రీజన్ ఏం లేదా? హౌ డిడ్ వీ గెట్ దిస్ వన్? రైట్, జనరల్గా క్లాస్లో అంత డీప్గా డిస్కస్ చేయరు. దీనికి ఒక రీజన్ ఉందా, ఇలాగే రావాలి ఇది ఎందుకు అని చెప్పి? ఎస్, వీ హ్యావ్ అ రీజన్. దానికి ఇప్పుడు టైం ఎక్కువ పడుతుంది. వీ హ్యావ్ అ రీజన్. ఇలా ఎలా వచ్చింది అంటే మీకు గుర్తుండే ఉంటుంది, హైబ్రిడ్ పారామీటర్స్ చేసినప్పుడు V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2 అని చెప్పి చెప్తాం. ఇది వోల్టేజ్. ఓకే, ఈ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వోల్టేజ్ ప్లస్ దిస్ వోల్టేజ్ అని చెప్పి చెప్తారు. రైట్, అది ఎలా రాసుకుంటాం? ఇదిగోండి V1. ఒకసారి హైబ్రిడ్ పారామీటర్స్ బుక్ పక్కన పెట్టుకొని నన్ను పాజ్లో పెట్టి ఒకసారి చూడండి. V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2. రైట్, ఇదిగోండి, ఇది సిరీస్లో ఉన్నట్టు. లైక్ ఇదిగో ఈ వోల్టేజ్ ఇక్కడ వచ్చింది, ఈ వోల్టేజ్ ఇక్కడ వచ్చింది. వోల్టేజ్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిరీస్లో ఇలా వచ్చేసింది. రైట్, H11 ఇది HIE అవుతుంది, ఇన్పుట్ రెసిస్టెన్స్ అవుతుంది, అదే ఇది. రైట్, అండ్ ఈ వోల్టేజ్ డ్రాప్తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నది కాబట్టి నెగ్లెక్ట్ చేసేస్తారు. రైట్, నెగ్లెక్ట్ చేస్తారు అండ్ ఇది నెగ్లెక్ట్ అయిపోతుంది, ఇది మాత్రం ఇక్కడ మిగిలిపోతుంది. రైట్, సో దిస్ ఇస్ ఫర్ ద వోల్టేజ్. మరి ఇది ఎలా వచ్చింది? గోయింగ్ బ్యాక్ టు ద సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? హైబ్రిడ్ పారామీటర్స్లో H21 I1, సారీ వాట్ ఈస్ దాట్, I2 ఈజ్ ఈక్వల్ టు H21 I1 ప్లస్ H22 V2 అని చెప్పి చెప్తారు. ఇట్స్ ఎ కరెంట్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి కరెంట్. ఓకే, సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి కరెంట్. ఎలా ఉంటుంది అది? నార్టన్స్లో రిప్రజెంట్ చేస్తారు. I2 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ జనరేటర్ H21 I1 అండ్ రెసిస్టెన్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు H22 అండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. రైట్, ఎవ్రీథింగ్ ఆర్ ఇన్ షంట్. నార్టన్స్, కరెంట్ కాబట్టి నార్టన్స్. అవుట్పుట్ హైబ్రిడ్ పారామీటర్స్లో అవుట్పుట్ కరెంట్, సెకండ్ ఈక్వేషన్లో అవుట్పుట్ కరెంట్ కాబట్టి ఇట్స్ ఇన్ నార్టన్స్. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇట్స్ ఇది ఎలాగుంది? H21 I1. రైట్, వన్ సెకండ్, ఇది డెఫినెట్గా ఇది విడమర్చి చెప్పకపోతే బట్టి పట్టినట్టు ఉంటుంది. నో, దాట్స్ నాట్ సాటిస్ఫైయింగ్. చూడండి, I2 H21 I1 ప్లస్ H22 V2 ఇక్కడ వచ్చేసింది. లైక్ దిస్ ఇస్ హౌ I2 ఈజ్ ఈక్వల్ టు ఈ కరెంట్ ప్లస్ ఈ కరెంట్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ దిస్? H21 ఈజ్ HFE, కరెంట్ గెయిన్ అంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ జనరల్గా గెయిన్ ఉండాలి. జనరలైజ్ చేస్తే గెయిన్ ఇంటూ ఇన్పుట్ వాట్ ఎవర్ ఇన్పుట్. రైట్, ఇక్కడ H22 అంటే HOE. రైట్, HOE వచ్చేసి వాట్ విల్ బి HOE? I1, ఇది I1 0 చేసేస్తే HOE ఇన్ ద సెన్స్ H22 ఈజ్ ఈక్వల్ టు I2 బై V2. రైట్, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది? ఇది I బై V ఏంటి? కండక్టెన్స్. సో కండక్టెన్స్ ఏమి ఫిజికల్ క్వాంటిటీ పెడతారు అక్కడ? ఫిజికల్గా కెపాసిటర్ పెడతారా, లేకపోతే ఇండక్టర్ పెడతారా, లేకపోతే ఇంకేం పెడతారు? కండక్టర్ అనేది అలాంటిది ఏం లేదు. కాబట్టి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో చూడండి, ఇక్కడ ఒక రెసిస్టర్ పెడతాడు. రెసిస్టర్ విచ్ ఇస్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ దాట్ కండక్టర్ 1/HOE ఉంటుంది. రైట్, ఇది కండక్టర్. ఈ కండక్టెన్సే I2 బై V2 ఇస్ అ కండక్టెన్స్. బట్ కండక్టెన్స్కి ఏ కాంపోనెంట్ పెడతారు అక్కడ? రెసిస్టర్ అంటే ఒక రెసిస్టర్ పెడతాము, కెపాసిటర్ C అంటే ఒక కెపాసిటర్ పెడతాము, L అంటే ఒక ఇండక్టర్ పెడతాము. మరి కండక్టెన్స్కి ఏం పెడతాము? అది పెట్టడానికి అవ్వదు. సో 1/కండక్టెన్స్ వాల్యూ ఉన్న రెసిస్టెన్స్ని ఇక్కడ పెడతాం.
రైట్. అండ్ వీ హ్యావ్ V2 ఎప్పుడు ఇది కరెంట్ అయినప్పుడు, మరి వోల్టేజ్ అయినప్పుడు ఇది నార్టన్స్ అన్నట్టు, కరెంట్ అయినప్పుడు ఇది ఇలాగ అరేంజ్ చేస్తే నార్టన్స్ అన్నట్టు రైట్. వోల్టేజ్ అన్నప్పుడు ఇవన్నీ సిరీస్లో వస్తాయి, అంటే ఇక్కడ వోల్టేజ్ ఉంటుంది అండ్ రిమెంబర్ గెయిన్ ఇంటూ ఇన్పుట్, అందుకనే ఇదిగోండి గెయిన్ రైట్. ఏంటి ఏవి అంటే ఏంటి, గెయిన్ ఇంటూ ఇన్పుట్ విఐ, అది ఇక్కడ నుంచే వచ్చింది రైట్. అండ్ అవుట్పుట్లో వోల్టేజ్ కాబట్టి ఇది 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 ఏదైతే ఉందో అవుట్పుట్ రెసిస్టెన్స్ ఇది సిరీస్లో వచ్చేసింది. అండ్ V0 ఈజ్ యాజ్ ఇట్ ఈస్, V2 V0 కదా. సో దిస్ ద అరేంజ్మెంట్ రైట్. హైబ్రిడ్ పారామీటర్స్లో కరెంట్ కాబట్టి నార్టన్స్లో, ఈ కాంటెక్స్కి సంబంధించి వోల్టేజ్ కాబట్టి థెవెనిన్స్లో, అన్ని సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇట్స్ థెవెనిన్స్. అవుట్పుట్ కూడా వోల్టేజే, ఇన్పుట్ కూడా వోల్టేజే కాబట్టి అవుట్పుట్లో కూడా అన్ని పారామీటర్స్ సిరీస్లో ఉన్నాయి, ఇన్పుట్లో కూడా అన్ని పారామీటర్స్ సిరీస్లో ఉన్నాయి. దిస్ ఇస్ ద రీజన్ వీ హ్యావ్ AV ఇంటూ Vin. రైట్. సో దిస్ ద రీజన్. అది అంటే అది అంతే అని కాదు, దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. వోల్టేజ్ అన్నప్పుడు థెవెనిన్స్లో రిప్రజెంట్ చేయాలి అండ్ కరెంట్ అన్నప్పుడు నార్టన్స్లో రిప్రజెంట్ చేయాలి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, మరి కరెంట్ సిరీస్ అన్నప్పుడు చూడండి అవుట్పుట్ కరెంట్ కాబట్టి రైట్, అవుట్పుట్ కరెంట్ కాబట్టి ఇక్కడ GM అని ఉంటుంది చూడండి. ఈ AV ప్లేస్లో GM అండి, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో AV ప్లేస్లో ఇక్కడ GM అని ఉంటుంది, ఎందుకంటే అవుట్పుట్ కరెంట్. ఓకే, అవుట్పుట్ కరెంట్, ఇన్పుట్ ఈజ్ అ వోల్టేజ్, కరెంట్ సిరీస్ అన్నాం కాబట్టి ఇన్పుట్ ఈజ్ అ వోల్టేజ్. సో ఈ గెయిన్ వచ్చేసి I0/VI. ఆల్రైట్, ఇది కండక్టెన్సే, I/V కండక్టెన్సే. బట్ ఈ రేషియో వచ్చేసి అవుట్పుట్ క్వాంటిటీ బై ఇన్పుట్ క్వాంటిటీ కాబట్టి అక్కడ మనకి కండక్టెన్స్ జీనే, ఈ సఫిక్స్ ఏం చెప్తుంది, ట్రాన్స్ కండక్టెన్స్ అనేది చెప్తుంది. అంటే అవుట్పుట్ క్వాంటిటీ బై ఇన్పుట్, అవుట్పుట్ రేషియో బిట్వీన్ అవుట్పుట్ క్వాంటిటీ టు ఇన్పుట్ క్వాంటిటీ కాబట్టి అది ట్రాన్స్ కండక్టెన్స్ అయింది రైట్. I0/V0 అయి ఉంటే ఇట్స్ కండక్టెన్స్, In/Vin అయి ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ సింప్లీ కండక్టెన్స్, బట్ అవుట్పుట్ బై ఇన్పుట్ క్వాంటిటీ, సో అందుకే అది ట్రాన్స్ కండక్టెన్స్ అయ్యింది. రిమెంబర్ దాట్ పాయింట్ ఆల్సో రైట్. సో ఇక్కడ తర్వాత అంతా కూడా నెగిటివ్ ఫీడ్బ్యాకే. ఇది ఈ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే Vin గెటింగ్ రెడ్యూస్డ్. రైట్, మాది ట్రాన్సిస్టర్తో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దట్ విల్ బీ ఈజియర్. సో రిమెంబర్ ఇక్కడ ఈ అరేంజ్మెంట్లో ఇట్స్ ఇన్ సిరీస్ ఎలా ఉంటుందంటే Vs విల్ బీ ఈక్వల్ టు Vin ప్లస్ ఈ వోల్టేజ్ రైట్, Vf ఫీడ్బ్యాక్ వోల్టేజ్ కదా, ఫీడ్బ్యాక్ వోల్టేజ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు బీటా V0. ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఇది రాయటం మర్చిపోయాను, ఇక్కడ నుంచి వచ్చే వోల్టేజ్ is beta times V0 which is a feedback voltage. So Vs will be equal to Vf. I mean Vs will be equal to Vin plus Vf. Alright. So inkokati, like we are evaluating for RIF, input resistance with a feedback. If ఒకవేళ మనకు రెండు రేషియోస్ వస్తాయి, Vin by In అయితే సింప్లీ Rin, అలా కాకుండా ఈ రేషియో Vs/In అయితే దట్ విల్ బి Rin/F విత్ ఫీడ్బ్యాక్, ఇన్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్. అంటే మనము ఇదిగో ఈ రేషియోని వెతుక్కుంటూ వెళ్తే మనకి ఇన్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది రైట్. సో Vs ఇక్కడ నుంచే Vs ఈజ్ ఈక్వల్ టు Vin ప్లస్ Vf రైట్. సో చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఓవర్ హియర్, Vin యాజ్ ఇట్ ఈస్ ప్లస్ వాట్ ఈస్ Vf, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు, బీటా టైమ్స్ V0 రైట్. Vf ఈజ్ ఈక్వల్ టు బీటా టైమ్స్ V0. మళ్ళీ ఇందాకే అనుకున్నాం లైక్ ఈ ఎక్స్ప్రెషన్ నుంచి V0 ఎలా రాసుకోవచ్చు, అది స్టాండర్డ్ వోల్టేజ్ గెయిన్. ఓకే, సో దాని నుంచి V0 విల్ బీ ఈక్వల్ టు AV టైమ్స్ Vin రైట్. అదే ఏ V0 అయితే ఉందో అది ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు, అంటే Vin యాజ్ ఇట్ ఈస్ ప్లస్ బీటా కూడా అలానే ఈ V0 ప్లేస్లో AV ఇంటూ Vin. ఆల్రైట్. అండ్ Vin ఎలా రాసుకోవచ్చు, Vin క్యాన్ బి రిటన్ యాజ్ In ఇంటూ Rin అని చెప్పి రాసుకోవచ్చు. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్, Vin ఇక్కడ Vin ఏదైతే ఉందో, ఆర్ ఎల్స్ టేక్ అవుట్ Vin as కామన్ ఫ్రమ్ హియర్ అండ్ హియర్. సో ఇక్కడ నుంచి 1 మిగిలింది ప్లస్ AV బీటా ఇక్కడ నుంచి మిగిలింది రైట్, విచ్ ఇస్ ఈక్వల్ టు Vs. మళ్ళీ ఈ Vin ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి చూడండి ఈ ఎక్స్ప్రెషన్ నుంచే Vin ఎలా రాసుకోవచ్చు, Vin విల్ బి
IN into RN, right, into 1 plus AV beta, right. So మనము ఎక్స్ప్రెషన్ కోసం వెతుకుతున్నాము RIF which is equal to VS by IN. So VS by IN by IN, right. So ఇది లేదు, VS by IN which is equal to RN of F, input resistance with the feedback, right. So ఇది ఇక్కడ నుంచి ఏం కన్క్లూడ్ చేస్తారు, సిరీస్లో కనెక్ట్ చేస్తే సిరీస్ కనెక్షన్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ద ఫ్యాక్టర్ 1 plus AV beta టైమ్స్ RIN అనేది ట్రాన్సిస్టర్ ఇన్పుట్ రెసిస్టెన్స్, రైట్. సిరీస్ కనెక్షన్ ఇవ్వటం మూలన ఆ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది 1 plus AV into beta టైమ్స్ పెరిగింది అని చెప్పి. ద input resistance with the feedback is increased by the factor RIN into 1 plus AV beta times in series connection, right. This is the expression ikkadiki meer chupichali and you have to give that statement. Input resistance with the feedback is increased by the factor 1 plus AV beta of the input resistance of the transistor, right. Inkoka parameter entante general ga adigedi output resistance with the feedback. All right, take down this one, రైట్. సో ఈ అరేంజ్మెంట్లో VS ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ రాసింది VS విల్ బీ ఈక్వల్ టు VN ప్లస్ VF. ఇది నెగిటివ్, ఇవన్నీ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్లోకి ఎందుకు వచ్చింది అంటే వాట్ విల్ బీ VN విల్ బీ ఈక్వల్ టు VS మైనస్ VF. అంటే ఫీడ్బ్యాక్ పెరుగుతుంటే, రైట్, ఇది ఈ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంటే ఇది ఓవరాల్ ఏమైనట్టు, తగ్గినట్టు కదా, రైట్. ఈ క్వాంటిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఇది ఓకే, బట్ ఎప్పుడైతే ఇది పెరుగుతుందో ఇట్స్ గెటింగ్ మైనస్ అయిపోతుంది కదా. 5 volts అలాగే ఉంది, రైట్. ఇది 4 volts అయింది, 5 volts అయింది. సో వీన్ ఏమవుతుంది, ఇన్పుట్ వోల్టేజ్ టు ద ట్రాన్సిస్టర్ ఇస్ గెటింగ్ రెడ్యూస్డ్. సో అలాంటి కేసులో అలాగ రిడక్షన్ అవుతూ ఉండడం మూలన అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పి చెప్తారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి ఇంక్రీజ్ అవుతుంది VN, రైట్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎందుకు అన్నారంటే VIN ఫీడ్బ్యాక్ వోల్టేజ్ వల్ల VIN తగ్గుతుంది కాబట్టి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పి చెప్తారు. ఓకే, సో VS is equal to VIN plus VF, రైట్. సో R0Fని ఇవాల్యుయేట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, రైట్. R0F ఇవాల్యుయేట్ చేయడానికి R0F ఏంటి, లెట్స్ సీ వాట్ ఈస్ దట్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే RLని తీసిపడేయటమే, రిమూవింగ్ RL, ఇంకా RL ఉండకూడదు, రైట్. RL ఉండొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే VS ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ VS ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, గో బ్యాక్ ఓవర్ హియర్, ఇది 0 అయినప్పుడు VS ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది, VIN విల్ బీ ఈక్వల్ టు మైనస్ VF. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్లగ్ ఇన్ చేసుకోవాలి. VIN ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ VF ఎప్పుడు VS ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, రైట్. సో ఇప్పుడు ఆ V0 లో రెసిస్టెన్స్ RL తీసేసుకొని రిమూవ్ చేసేసి V అనే ఎక్స్టర్నల్ వోల్టేజ్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం, రైట్. అప్పుడు V0 తీసేసి Vని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు VF ఏమవుతుంది, VF విల్ బీ ఈక్వల్ టు బీటా V అన్నట్టు, రైట్. V0 ఉంటే V0 V అప్లై చేస్తే ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అదే V ఇక్కడ తగులుతుంది అండ్ VF విల్ బీ ఈక్వల్ టు బీటా V. రిమెంబర్ దాట్ వన్, ఓకే. ఇవన్నీ కూడా ఈ 3 స్టెప్స్ ఇంకా స్టాండర్డ్ అన్నట్టు అవుట్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్ ఇవాల్యుయేట్ చేయడానికి ఉపయోగించే స్టాండర్డ్ ప్రొసీడ్యూర్. అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్ అప్పుడు ఏ రేషియో ఎలా అయితే VS బై IN RNF అవుతుందో, సో V బై కరెంట్ వాట్ ఎవర్ కరెంట్ దట్ విల్ బీ R0F. ఈ ప్రొసీడ్యూర్తో లోడ్ రెసిస్టెన్స్ పీకేసాను, రైట్. లోడ్ రెసిస్టెన్స్ లాగేసాను, ఇంకా లేదు అక్కడ లోడ్ రెసిస్టెన్స్. నేను ఎక్స్టర్నల్ వోల్టేజ్ V కనెక్ట్ చేశాను. ఎక్స్టర్నల్ వోల్టేజ్ మీ టెక్స్ట్ బుక్స్లో మళ్ళీ క్యాపిటల్ V ఉంటుంది, మళ్ళీ నాతో ఫైట్ చేస్తారు, అక్కడ చిన్న V రాసి పెద్ద V, రైట్. సో ఇది, రైట్. అండ్ ఈ V వల్ల సమ్ కరెంట్ I ఫ్లో అవుతుంది, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి, లైక్ VS షుడ్ బి మేడ్ 0, VS ఈజ్ మేడ్ 0 ఇన్ ద సెన్స్ వోల్టేజ్ ఎప్పుడు 0 అవుతుంది, షార్ట్ సర్క్యూట్ చేస్తే కదా, షార్ట్ సర్క్యూట్ చేసేసాను, రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్, ఓకే. సో V అప్లై చేయడం వల్ల ఇక్కడ V0 కాదు, ఇక్కడ Vనే. సో VF విల్ బీ ఈక్వల్ టు ఇది ఇంకా ఎగ్జిస్టెన్స్ ఉండదు, రైట్. సో బీటా ఇలాగే అది మార్చాను అంతే. సో VF
will be equal to beta V. Alright, so ఇది changes. So this voltage drop will be equal to this drop plus this drop. అది ఎలా రాసుకోవచ్చు, V voltage drop V external voltage is equal to E current I into R naught plus AV into VI. AV into VI, right? So V will be equal to I into R naught. Guys, ఇక్కడ VS 0 చేసేసాం కాబట్టి ఇదిగోండి Vin will be VI, Vin will be equal to negative VF, రైట్? అది ఇక్కడ ప్లగిన్ చేసేసుకుంటున్నాను. ఇదంతా కండిషన్ ఎక్కడ VS is equal to 0 అనుకున్నప్పుడే కదా. సో ఈ వర్కౌట్ అంతా VS is equal to 0 అనుకుంటూనే జరుగుతుంది. సో Vin ఏదైతే ఉందో దట్ విల్ బీ ఈక్వల్ టు నెగటివ్ VF. సో AV అలానే ఉంది, AV అలానే ఉంది, నెగటివ్ దీనికోసం అని నెగటివ్ VF. Alright, so negative VF, right? And what else? VF can be plugged in with this one. VF can be, so V will be equal to I R naught minus AV అలానే ఉంటుంది AV. సో ఈ VF ప్లేస్లో ఈ VF which is equal to beta into V. ఇది నెగటివ్, ఇటువైపు వస్తే పాజిటివ్. సో V plus AV beta V which is equal to I into R naught, right? సో రెండిట్లో నుంచి V కామన్ తీస్తే 1 plus AV into beta which is equal to I into R naught, right? సో మనకు కావాల్సిన రేషియో R naught F which is equal to V by I which is equal to R naught by 1 plus AV into beta. ఇది చూపించాలి, right? So ఈ కనెక్షన్తో R naught F, R naught is the transistor's output resistance is reduced by the factor 1 plus AV beta times. డివైడ్ చేస్తే తగ్గినట్టే కదా. సో ఈ ఎక్స్ప్రెషన్ చూపించాలి. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఈ సిరీస్ కనెక్షన్ మూలాన అవుట్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ రెడ్యూస్డ్ టు ద ఫ్యాక్టర్ 1 plus AV beta, right? Thanks for watching.